హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుమతి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, క్లినికల్స్ హాస్పిటల్, లగడి కపూర్. ఈరోజు మనం టాప్ 5 బ్రెయిన్ మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. మనం ఎండ్ ఆఫ్ ద 2025కి వచ్చేసాము. సో 2025లో మనం చేసిన టాప్ 5 బ్రెయిన్ మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా అవాయిడ్ చేయాలి 26లో అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. టాప్ 5 బ్రెయిన్ మిస్టేక్స్లో ఫస్ట్ మిస్టేక్ ఈస్ టేకింగ్ స్లీప్ ఫర్ గ్రాంటెడ్. అంటే చాలా మంది లేట్ నైట్ వరకు మేల్కోవడం, లేట్ నైట్ బింజ్ వాచ్ చేయడం, స్క్రీన్ స్క్రోల్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల 5 to 6 అవర్స్ స్లీప్తోనే సరిపెట్టేస్తూ ఉంటారనమాట. సో 5 to 6 అవర్స్ ఆఫ్ స్లీప్ బ్రెయిన్కి సరిపోదు, ఎందుకంటే స్లీప్లోనే బ్రెయిన్ అనేది రిపేర్ అవుతుందన్నమాట. 7 to 8 అవర్స్ స్లీప్ ఉంటే కానీ బ్రెయిన్ రిపేర్ అనేది కంప్లీట్గా జరగదు. సో దీర్ఘకాలికంగా మనం ఇలా స్లీప్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకు మెమరీ డిస్టర్బెన్సెస్ రావడం, డిప్రెషన్, ఇరిటేషన్ లాంటివి రావడం, తర్వాత స్ట్రోక్ రిస్క్, ఆల్జిమస్ డిసీజ్ రిస్క్ పెరిగిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. సో రెండో మిస్టేక్ ఏంటంటే హెడేక్ కి పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే డాక్టర్స్ అడ్వైస్ తీసుకోకుండానే ఆల్మోస్ట్ మంత్కి 10 to 15 టైమ్స్ పెయిన్ కిల్లర్స్ తీసేసుకుంటూ ఉంటారనమాట హెడేక్ కి. దానివల్ల ఏం జరుగుతుందంటే పెయిన్ కిల్లర్స్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే కాకుండా ఇవే మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్స్, క్రానిక్ డైలీ హెడేక్స్ కూడా వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో రిపీటెడ్ గా హెడేక్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా న్యూరాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకుని ఎవాల్యుయేషన్ చేసుకోవాలి, దానికి రైట్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. థర్డ్ మిస్టేక్ వచ్చి బీపీ షుగర్ ని కంట్రోల్లో ఉంచుకోకపోవడం. సో బీపీ షుగర్ అనేవి సైలెంట్ కిల్లర్స్ అనమాట, సైలెంట్ గా బ్రెయిన్ ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయని. బీపీ షుగర్ కంట్రోల్లో ఉంచుకోకపోవడం వల్ల స్మాల్ వెజల్ స్ట్రోక్స్ రావడం, మెమరీ డిస్టర్బెన్సెస్, న్యూరోపతీస్, ఇలాంటివన్నీ ఎక్కువ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. టాప్ 4 మిస్టేక్ వచ్చి వార్నింగ్ సైన్స్ ని లైట్ గా తీసుకోవడం. సో ఎవరికైనా సడన్ గా ఒకవైపు మూతి వంకర పోవడం కానీ, లేదా చెయ్యి లేదా కాలు వీక్ అవ్వడం కానీ, పీట్ డిస్టర్బెన్సెస్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు కాసేపు అయ్యాక అయ్యే తగ్గిపోతాయిలే అనే ఉద్దేశంతో కొంతమంది లైట్ తీసుకుంటారు అనమాట. అలా తీసుకోవడం వల్ల వాళ్ళు గోల్డెన్ అవర్ ని మిస్ అవుతారు. గోల్డెన్ అవర్ లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి రికవరీ అనేది బాగుంటుంది, లేకపోతే డిలే అయ్యే కొద్ది చాలా న్యూరాన్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. వార్నింగ్ సైన్స్ ని డిలే చేయకూడదు. టాప్ 5 మిస్టేక్ వచ్చి మెమరీ ప్రాబ్లమ్స్ ని ఇది జస్ట్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అని చాలా మంది దాన్ని పట్టించుకోవడం మానేస్తారనమాట. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మెమరీ డిస్టర్బెన్సెస్ కి కాజెస్ రివర్సిబుల్ లేదా ట్రీటబుల్ అనేవి ఉంటాయన్నమాట. మోస్ట్ కామన్ కాజెస్ వచ్చి డిప్రెషన్, విటమిన్ B12 డెఫిషియన్సీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, స్లీప్ సరిగ్గా లేకపోవడం, వీటి వల్ల మనకు మెమరీ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువ సార్లు వస్తూ ఉంటాయన్నమాట. సో దానికి ఎవాల్యుయేషన్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. సో ఈ టాప్ 5 బ్రెయిన్ మిస్టేక్స్ ని మనం గుర్తుంచుకొని 26లో రిపీట్ కాకుండా చూసుకుందాం. సో అప్పుడు మనం హెల్దీ బ్రెయిన్ ని సొంతం చేసుకోగలుగుతాము, హెల్దీ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. Medicine made simple. Powered by Glen Eagles Hospitals, where good people make you feel better.